దాదాపు 2 కోట్ల రూపాయలు లక్ష్మి తల్లిదండ్రులకి పేమెంట్ చేసింది. ఈమె బాగా రిచ్, ఈమె దగ్గర కట్టల కొద్ది డబ్బులు ఉన్నాయి, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తెలుసుకుంది. వెంటనే వాళ్ళు వచ్చి ఇంకా అఘోరిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. బాగా డబ్బు సంపాదించవచ్చు అనే అభిప్రాయం కూడా కొంతమంది అమ్మాయిల్లో కలుగుతుంది. ఈ యొక్క తల్లిదండ్రులు కూడా ఆమె డబ్బు డిమాండ్ చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. ఆమె దగ్గర కొన్ని రాత్రులు గడిపింది, అంతే కూడా కొన్ని నగ్న పూజలు చేసింది, అఘోరి ద్వారా చేయించుకుంది. ఈ లేడీ అఘోరి అనేది ఇప్పుడు చాలా మంది కూడా లంకెబిందలా తయారైంది. అఘోరి మీద దగ్గరికి వెళ్ళి ఆమెతో కొంచెం టైం గడిపితే బాగా డబ్బు సంపాదించవచ్చు అనే అభిప్రాయం కూడా కొంతమంది అమ్మాయిల్లో కలుగుతున్నది. ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇప్పుడు శ్రీవర్షిణి అనే అమ్మాయి కూడా అఘోరి దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర కొన్ని రాత్రులు గడిపింది, ఆమెతో కూడా నగ్నంగా కారులో పడుకుంది, అంతే కూడా కొన్ని నగ్న పూజలు చేసింది, అఘోరి ద్వారా చేయించుకుంది. క్షుద్ర పూజలు చేశారు. ఈ యొక్క ఆదివారం అమావాస్య రోజు కూడా, అంతేకాకుండా ఈ సూర్యగ్రహణం రోజు కూడా కొన్ని రహస్య పూజలు చేసినట్టుగా కూడా అఘోరి తన ముసిముసి నవ్వులతో కూడా తెలుపుతున్నది. ఈ విధంగా చేసినట్టు ద్వారా ఈ యొక్క శ్రీవర్షిణి అనేటువంటి అమ్మాయి అఘోరి దగ్గర ఉన్నటువంటి నిజమైన సంపద గురించి తెలుసుకుంది. ఈమె బాగా రిచ్, ఈమె దగ్గర కట్టల కొద్ది డబ్బులు ఉన్నాయి, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తెలుసుకుంది. వెంటనే ఏమైనా డ్రాప్ చేస్తే మనం బాగా సంపాదించవచ్చు అని కూడా శ్రీవర్షిణి అనుకుంది. అందుకే తన ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఈ డబ్బు విషయం తెలియజేసింది. వెంటనే వాళ్ళు వచ్చి ఇంకా అఘోరిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. బ్లాక్ మెయిల్ చేసి శ్రీవర్షిణిని కూడా వెనక్కు తీసుకున్నట్టుగా కూడా డ్రామా చేశారు. డ్రామా చేస్తే ఇంకా అఘోరి సహజంగానే అఘోరికి ఈ యొక్క అమ్మాయి అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఆమె చేసిన నగ్న పూజలకి, దిగంబర పూజలకి, క్షుద్ర పూజలకి కూడా ఈ కన్య కావాలి కాబట్టి, శ్రీవర్షిణి కావాలి కాబట్టి ఇంకా తన కామకోరికలు తెచ్చుకోవడానికి కూడా ఈమె అనేక రకాల కూడా ఉపయోగపడుతుంది. ఆమె ఎట్లాగో స్త్రీయే కాబట్టి, ఈమె కూడా స్త్రీయే కాబట్టి వాళ్ళకి వచ్చినటువంటి ప్రమాదం కూడా ఉండదు. సో ఖచ్చితంగా ఈమె కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేసిందంటే ఈ యొక్క తల్లిదండ్రులు కూడా ఆమె డబ్బు డిమాండ్ చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. ఇక అఘోరి కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి డబ్బు ఇవ్వాలి, ఇస్తేనే వర్షిణిని పంపిస్తాం, డబ్బులు ఇవ్వకపోతే వర్షిణిని పంపించాం అని అఘోరిని డిమాండ్ చేశారు వర్షిణి తల్లిదండ్రులు. ఖచ్చితంగా కూడా ఇంకా అఘోరి ఏదో విధంగా అరేంజ్ చేసుకుని దాదాపు 2 కోట్ల రూపాయలు ఈ యొక్క వర్షిణి తల్లిదండ్రులకి పేమెంట్ చేసింది అనేటువంటి టాక్ కూడా మార్కెట్ లో వినిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈమె ఎప్పుడైతే డబ్బు ఇస్తున్నది కోట్ల రూపాయలు తెలుసుకున్నారో, ఈమెకి 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తెలిసిందో, వెంటనే మొదటి భార్య అని చెప్పబడే ఆమె కూడా బయటకు వచ్చింది. ఆమె కూడా ఇక అఘోరిని బ్లాక్ మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయి అనేటువంటి ప్లాన్ వేసుకొని ఇంకా ఆమె కూడా తన మొదటి భార్యనని, తనని మోసం చేసిందని కూడా బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. ఈ యొక్క బ్లాక్ మెయిల్ ఆపని చెప్పేసి అఘోరి దగ్గర నుంచి డబ్బులు దబ్బడానికి వీళ్ళంతా చేస్తున్న డ్రామా ఇదంతా కూడా పెయిడ్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. వాస్తవానికి చెప్పాలంటే మన దేశంలో ఒక మహిళ ఇంకో మహిళను పెళ్లి చేసుకోవడం అనేది చట్టబద్ధత లేదు. ఇది అమెరికా వంటి దేశాల్లో ప్రయత్నం చేశారు, కానీ అక్కడ కూడా అవ్వలేదు. ట్రంప్ అనే దాన్ని వ్యతిరేకించాడు. ఈ విధంగా ఈ యొక్క ఒక మహిళ మరో మహిళను పెళ్లి చేసుకోవడం, లేదా పురుషుడు మరో హోమోలాగా పెళ్లి చేసుకోవడం, ఈ లెస్బియన్ అనేటువంటి దాని కూడా మన దేశంలో చట్ట ప్రకారం వ్యాలిటీ లేదు. అందువల్ల వీటి మీద పోలీసులు కూడా ఎటువంటి ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఏమైనా ఈ దుర్మార్గమైనటువంటి అఘోరి మొదటి భార్య చెప్పబడేటువంటి అమ్మాయి అయితేనేమి, ఆమె చూడండి ముఖాన్ని ముసుగు కూడా తీయట్లేదు. ఆమె నిజంగా సంఘ సేవ చేయాలి, దైవ సేవ చేయాలి, దైవ భక్తితో నిండిపోయిందట. ఆమె దైవ భక్తితో నిండిపోతే ముఖాన్ని ముసుకెందుకు కప్పుకున్న, ముఖానికి ముసుగు తీసి మాట్లాడు. దైవభక్తుల వాళ్ళు ముఖాన్ని ముసుగు కప్పుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజాయితీ ఉంటే ముఖాన్ని మాట్లాడు, ముసుగు తీసి మాట్లాడు. అంతేకాకుండా ముసుగు కప్పుకొని నేను చాలా దైవభక్తి కలదాన్ని అంటే పిచ్చి పిచ్చే మాటలు మాడకు. మీరు అందరూ కూడా డబ్బులు దబ్బడానికి అఘోరి దగ్గర నాటకాలు చేస్తున్నారని అందరికీ తెలుసు. ఈ అఘోరి అయితేనేమి, శ్రీవర్షిణి అయితేనేమి, శ్రీవర్షిణి కూడా ఇప్పుడు అఘోరి తెలుస్తుంది, కొంతకాలం టైం స్పెండ్ చేస్తుంది, మళ్ళీ డబ్బులు అవసరమైనప్పుడల్లా మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకి మళ్ళీ అఘోరి పేమెంట్ చేయాలి. ఈ విధంగా వర్షిణి తల్లిదండ్రులు బేరం పెట్టారని అఘోరి చెప్పింది. ఇది వాస్తవం కూడా. నిజానికి ఇంత దిగజారిపోతారు మహిళలు అనుకోవడం దురదృష్టకరమైన విషయం. మహిళా సంఘాలు ఈ విషయంలో కూడా వాళ్ళ యొక్క వివరణ తెలియజేయాలి, వాళ్ళందరూ కూడా ఉద్యమం చేయాలి. ఇటువంటి సిగ్గులైనటువంటి మహిళలకు కూడా డబ్బు కోసము చివరికి అఘోరీలను కూడా వదలరు. వాళ్ళు శవాలను పీక్కు తింటే వీళ్ళు అఘోరీలను పీక్కు తింటారు మహిళలు. ఈ వర్షిణి కూడా ఆమెతో వెళ్ళింది. వర్షిణి కూడా భవిష్యత్తులో కూడా నగ్నంగా ఇంకో అఘోరిగా తయారవుద్దా అని ప్రశ్నిస్తున్నావు అఘోరి ఆ యొక్క వర్షిణికి. వర్షిణి, నువ్వు కూడా త్వరలో నీ బట్టలు నిప్పేస్తావా అని ప్రశ్నిస్తున్నావు. నువ్వు కూడా బట్టలు నిప్పేసి ఒళ్ళంతా విభూది పూసుకొని మెళ్ళలో దండలేసుకొని నువ్వు కూడా మరో వర్షిణి అఘోరిగా మారతావా? బహిరంగంగా ప్రశ్నిస్తున్నావు, దీనికి సమాధానం చెప్పు. అదే విధంగా ఈ యొక్క అఘోరి మొదటి భార్య చెప్తున్నావు, నువ్వు నిజంగా ఆమె పెళ్ళానివైతే ఆమెతో పాటు జీవించాలని ఆశ ఉంటే మొత్తం నీ బట్టలు ఇప్పేయి. బట్టలు ఇప్పేసే ముఖాన్ని ముసుగు కాదు, మొత్తం బట్టలు ఇప్పు, నగ్నంగా తయారవు, ఒళ్ళంతా విభూది పూసుకో, నగ్నంగా దమ్ముంటే అఘోరి అలా నగ్నంగా మాట్లాడుతావు. ఈ యొక్క మొదటి పెళ్ళాము వర్షిణి ఇద్దరు కూడా నగ్నంగా నిలబడి మాట్లాడండి దమ్ముంటే, అప్పుడే మిమ్మల్ని నమ్ముతాం. అంతేకాకుండా
భక్తి భావం ఉంది మాకు, మేము దైవ సేవ చేస్తాం, సంఘ సేవ చేస్తాం అబద్ధాలు చెప్పి ఈ యొక్క అఘోరి దగ్గర బ్లాక్ మెయిల్ డబ్బులు దబ్బుతుంటే జనాలు ఊరుకోము, మహిళా సంఘాలు ఊరుకోము, మేము హిందూ సంఘాలు ఊరుకోము, అందరికీ కూడా తాట తీస్తాం వచ్చి అని కూడా బహిరంగంగా కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం.